టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్వి జూనియర్ కళాశాలలో వెల్కమ్ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఏఎస్పీ సంజీవరావు హాజరై ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అంకిత భావంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలని అన్నారు। విద్యార్థి దశ నుండే లక్ష్య సాధన దిశగా చదివి గమ్యానికి చేరుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమానికి ప్రత్యేక అవాహితులకు విచ్చేసినటువంటి రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అంకిత భావంతో సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీరావు లాగా గొప్ప గొప్ప మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు। మీ తల్లిదండ్రులను కలలను సాఫల్యం చేయడం కోసం అహర్నిశలు కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని తల్లిదండ్రుల కలలను సాఫల్యం చేయాలని అన్నారు। విద్యార్థి దశ నుండి సమయస్ఫూర్తి అంకిత భావం సేవ గుణము తోటి వారికి సహాయం చేసే దృక్పథం కలిగి ఉండాలని అన్నారు। విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చక్కగా విని పోటీ పరీక్షలలో సత్తా చాటాలని అన్నారు। తల్లిదండ్రులను ఉపాధ్యాయులను తోటి విద్యార్థులను గౌరవించాలని అన్నారు। కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। యువతరం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువతరం ఈరోజు భారతదేశంలోది అందరికి కన్నోరుస్తలు పక్కకున్న చైనా కోరుస్తలు బంగ్లాదేశ్ కోరుస్తలు పాకిస్తాన్ కోరుస్తలు అమెరికా లాంటి దేశాల కోరుస్తలు ఈ దేశంలో కూడా ఎట్లా చిచ్చు పెట్టాలి ఎట్లా ఏదో ఒక రకంగా కుట్రలు చేయాలి కుతంత్రాలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు। కానీ నేను ఈ రోజు చెప్తున్నా ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి యువత మన సంఘటనటువంటి ప్రతి యువత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువత దేశం కోసం ప్రాణం ఇచ్చేటువంటి యువతనే మన సంఘటన యువత అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం। ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు యువతరం తొందరలో కూడా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే మనం ఒకసారి సొంచాలని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేసుకుంటాం। ఇంటర్మీడియట్ రాగానే